సో కాఫీ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. 10:42 అవుతుంది. సో చాట్ జీపీటీని అడిగితే ఫైనల్లీ నాకు ఈ కైకు లైన్ ఉంది కదా ఇక్కడ, ఇది చీపర్ అని చూపిస్తుంది, 500 అని చూపిస్తుంది. ఎందుకంటే బస్ అయితే 1000 yen చూపించింది. సో ఆ కైకు లైన్ ఏదో వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడు నేను వెళ్తా అనమాట నా హోటల్కి. సో హోటల్ మరి అది 15 minutes అని చూపిస్తుంది. సో ఇంకా చూసుకుంటే మనుషులు అయితే భలే ఉన్నారు ఇక్కడ, బాగా ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తే. ఆ పిల్లలు నడ్డి ముక్కులతోటి, చిన్న చిన్న కళ్ళు. సో కైకు లైన్ అయితే ఇటే అగోండి ఆడ ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్. కానీ అదేదో కొనుక్కోవాలన్నారు ఫస్ట్, ఇక్కడ కొనుక్కుందాం. ఇదైతే బస్ టికెట్స్ అట ఓన్లీ. మరి కైకు లైన్కి ఉన్న అమ్మాయిలు అయితే వీళ్ళైతే చెప్పిండ్రు అక్కడ కైకు లైన్కి వెళ్ళిపోయి నువ్వు అక్కడే కొనుక్కోవచ్చు, పాస్మో కార్డ్ అని ఏదో కావాలి. సో మోస్ట్లీ నాకైతే ఈ అమ్మాయిలే కనిపిస్తున్నారు పనిచేసే వాళ్ళు ఈ కౌంటర్స్ పైన. మోస్ట్లీ చాలా మటుకు అమ్మాయిలే ఉన్నారు, అందరూ ఒకటే వయసులో ఉన్నట్టు అట్లా అనిపిస్తున్నారు అసలు వాళ్ళని చూస్తుంటే. సో కైకు లైన్, లెట్స్ గో. సో ఇంటర్నెట్ అయితే ఇప్పటివరకు అయితే చాలా బాగుంది హనీడా ఎయిర్పోర్ట్లో. నేను యూట్యూబ్ షార్ట్స్ అన్నీ దీంట్లోనే అప్లోడ్ చేస్తున్నా. సో అక్కడే కూర్చొని నేను కాఫీ షాప్లోనే కూర్చొని కొద్దిసేపు. సో ఇంకోటి, జపాన్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ వెండింగ్ మిషన్స్, మీకు తెలుసో లేదో. సో అక్కడ వెండింగ్ మిషన్ కూడా ఉండే కానీ నేనేం తీసుకోలేదు ప్రస్తుతానికి, నెక్స్ట్ టైం చూద్దాం. సో యా, దిస్ ఈజ్ కైకు లైన్, కైకు టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. సరే కమ్, లెట్స్ గో బై దిస్ కైకు వాట్ ఎవర్. అయితే 230 పెట్టేసి తీసేసుకున్న టికెట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అయ్యా, సో అక్కడి నుంచి మళ్ళీ నేను దిగి ఓకే ఓకే. సో 1000 యెన్లని కాస్త నేను 230 yensకి తీసుకొచ్చేసి, కాకపోతే ఇక్కడ క్యాచ్ ఏంటంటే మనం వెళ్ళి అక్కడ ఒక 6 minutes వాక్ నా హోటల్కి. సో బట్ స్టిల్ ఓకే, చాలా మనకి డబ్బులు తగ్గుతుంది ఇదైతే. సో కైకు లైన్ తీసుకొని మళ్ళీ చూపిస్తాం మీకు ఎక్కినాక. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా కూడా హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరో ఒకరు చెప్తా ఉన్నారు. సో ఇలాంటిది ఎక్కాలన్నమాట మనము. సీటు దొరుకుతుందన్న గ్యారంటీ అయితే లేదు నాకు. భలే ఉన్నారు మనుషులు మాత్రం, భలే అందంగా, యంగ్గా, సన్నగా అట్లున్నారు ఎవరిని చూసినా. అదనమాట ఆ లిఫ్ట్లో వచ్చిన. సో నాకు అర్థమైంది ఇది మన హైదరాబాద్ మెట్రో టైప్ అన్నట్టు. అలాంటి డ్రింకులు తాగుతున్నారు ఇక్కడ, వచ్చినట్టుంది నా ట్రైన్.